నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. తన పదవికి ముఖ్యంగా మునుగోడుకి నేను రాజీనామా చేస్తాను, నేను మళ్ళీ మునుగోడుకు ఉప ఎన్నికను కూడా తీసుకొచ్చేందుకు నేను వెనుకాడనంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినాయి. సో నిన్న మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడినాం. వాళ్ళ అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకరేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతా ఉంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కానీ చేసేటువంటి పనులకు కానీ కొంత వ్యతిరేకత చెప్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో అదే సందర్భంలో ఈరోజు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తనకంటే వెనుక వచ్చినటువంటి వాళ్ళు, పార్టీలో చేరినటువంటి వాళ్ళు, జూనియర్లు అయినటువంటి వాళ్ళకి మంత్రి పదవులని కట్టబెడుతున్నాడంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేను కేవలం సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో తనకు మంత్రి పదవి రావడం లేదన్నటువంటి ఒక దురుద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇది నేనేదో మంత్రి పదవి కోసం ఆశపడి నేను మంత్రి పదవి కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తానని చెప్పేసి అనుకోవడం ఇది పొరపాటు అంటూ ఆయనే కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో పక్కన గతంలో ఆయన పార్టీలో చేరినప్పుడు మునుగోడు బైపోల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీలో ఆయన పోటీ చేయడం జరిగింది మునుగోడులో. దాని తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడం జరిగింది. అయితే ఆయనను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నేను మునుగోడు ప్రజల కోసం మాత్రమే ఉన్నాను, నేను మునుగోడులో మాత్రమే నిలబడతానంటూ ఆయన అధిష్టానానికి తేల్చి చెప్పడం జరిగింది. నేను పార్టీలో నేను పదవుల కోసం కాదు, నేను పార్టీని బతికించడం కోసం, మునుగోడు ప్రజలని రక్షించడం కోసం అంటూ ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే సందర్భంలో నాకు మునుగోడు ఎన్నికల సందర్భంలో మునుగోడులో గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పార్టీలో చేరినప్పుడు సైతం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో మరోసారి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి సందర్భంలో నాకు ఒక పక్కన రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామన్నటువంటి ఒక హామీ కూడా ఇచ్చినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో సైతం కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భువనగిరి ఎంపీ స్థానం ఏదైతే ఉందో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎన్నికల బాధ్యతలను అంతా కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఇది చావో రేవో అన్నటువంటి ఎన్నికలుగా తీసుకొని ఆయన పోరాటం చేసిన, నేను ఎంపీలను కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేసిన, ఎంపీలను కూడా గెలిపించిన, అయినప్పటికీ కూడా నాకు ఎంపీ ఎలక్షన్ల టైంలో కూడా అప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ లో తర్వాత నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి. కానీ ఇప్పటికే మాట తప్పిందన్నటువంటి ఆయనే ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అవసరమైతే ఇప్పటికైనా నేను మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసి నేను ఉప ఎన్నికలకైనా వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం చేస్తా అంటూ ఆయనే ఆ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి చూడాలి, మరి రానున్నటువంటి రోజులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అంటే మంత్రి పదవి రాకపోవడం తోటే ఆయనే ఉప ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి ఏమైనా భావించిండా, లేకపోయినట్టయితుంటే ఇప్పటికే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి 2 సార్లు మోసగించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసిందా, లేకపోతే ఈ వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక పంపేటువంటి ప్రయత్నం చేసింది అనేది మనకు రానున్నటువంటి రోజులలో తెలుస్తుంది. ఏదేమైనా ఇటీవల తరచుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ప్రభుత్వ సంబంధించినటువంటి విధానాల పట్ల సైతం కూడా తన స్వరాన్ని, వ్యతిరేక స్వరాన్ని ఆయన వినిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే రాజీనామాకైనా సిద్ధమే, అవసరమైతే మునుగోడుకు మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొస్తానని చెప్పేసి కొంత ఘాటైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వార్తను కనుక చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం అవసరమైతే మళ్ళీ రాజీనామాకైనా కానీ నేను సిద్ధమే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనపడతా ఉన్నాయి. అవసరమైతే నేను మరోసారి మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొస్తానని చెప్పేసి కొంత హాట్ కామెంట్స్ కూడా చేశాడు. పదవుల కోసం పాకులాడేటువంటి వ్యక్తిత్వం నాది కాదు, నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే
ఇది ప్రజలకే ఉపయోగపడుతుంది, అంటే తనలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నా కోసం కాదు ఇది ప్రజలకే మేలవుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా జరిగింది. ఇలా సంస్థ నారాయణపురం మండలంలో ఉన్నటువంటి లచ్చమ్మగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ అంటే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆ ఒక మండలం సంస్థ నారాయణపురంలో ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఇలా ప్రారంభించినటువంటి దశలో ఇట్లాంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసడం జరిగింది. నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే మొన్న మనం చూసుకోవడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల గతంలో నేనే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్నప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకించిండు. రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా పైన చేసినటువంటి వ్యాఖ్యలను సైతం కూడా తనదైనటువంటి శైలిలో ట్విట్టర్లో ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డిని విభేదించేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదంతా కూడా మంత్రి పదవి రాలేదన్నటువంటి దాంతో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి అధిష్టానం చెప్పినా గానీ అక్కడి నుంచి నేను పోటీ చేయలేదు. నేను మునుగోడు ప్రజల కోసం నేను మునుగోడు నుంచి కూడా పోటీ చేసిన నేను ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజలకి నేను ఎప్పటికీ అందుబాటులో ఉండాలి, ఇది మొదటి నుంచి కూడా నమ్ముకున్నటువంటి నియోజకవర్గం కాబట్టి నేను మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఈ మునుగోడు పైనే నాకు టికెట్ కావాలని చెప్పేసి నేను అధిష్టానాన్ని కూడా నేను ఎదిరించడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పదవిని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించేటువంటి వాడినైతే కాదు, నేను దానికోసం కోట్లు సంపాదించుకోవడం కోసం నేను పదవి కావాలి అని చెప్పేసి అనేటువంటి వ్యక్తిత్వం కూడా నాది కాదు. నాలాంటి వారికి పదవిస్తే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సందర్భంలో సైతం కూడా అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరోసారి ఆయన గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసింది. 2 సార్లు సైతం కూడా మంత్రి పదవి ఇస్తాను, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు ఆయన పార్టీలో చేరేటువంటి సమయంలో నీకు మంత్రి పదవి ఇస్తాను, అలాగే దాని తర్వాత కూడా మరోసారి ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా నన్ను మోసం చేసినటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పదవి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం, సీనియర్ నేతను కాబట్టే మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదంటూ మనసులో ఉన్నది ఆయన ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉంది, ముఖ్యంగా చాలా సందర్భాల్లో మంత్రి పదవి కోసం కూడా ఆయనే అధిష్టానం చుట్టూ తిరగడం జరిగింది. ఢిల్లీలో కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఒకనొక సందర్భంలో హోంమంత్రి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతా ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా గుప్పమన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవికి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ పదవి ఉంది. ఆయన వాళ్ళ అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా మరొకసారి రెడ్డిలు అయినటువంటి ఒకే రెడ్డి ఇంట్లో 2 పదవులు ఎట్టిస్తామన్నటువంటి భావనతోటి కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు ఆయనకు పదవి రాకుండా మాత్రం అంటే ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక రాజగోపాల్ రెడ్డిని తప్పించి ఒకవేళ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి తన అన్నటువంటి వెంకటరెడ్డిని తప్పించి మరి అదే స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనంటూ ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైనటువంటి ప్రచారం కూడా జరిగింది. పార్టీ సమీకరణాల్లో ఆయన మంత్రి పదవి దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మీరే అనుకుంటున్నారంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు అంతా కూడా దీనిపైనే డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. సో ఒక పక్కన పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తా ఉన్నాడు, మరొక పక్కన మంత్రి పదవి కోసం తనదైనటువంటి శైలిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఉన్నటువంటి ఈ 3 పదవులు కనుక ఇంకా ఫుల్ఫిల్ అయిపోతే అది ఖచ్చితంగా కూడా ఇంకా మళ్ళీ మంత్రి పదవులు నింపేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 3 మంత్రి పదవుల్లో ఒకటి దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసిందన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మరొకసారి ఈ 3 మంత్రి పదవులను సైతం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల లోపు భర్తీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మిగతా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఈ 3 బెర్తులను కూడా అతి త్వరలో భర్తీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అధిష్టానం పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి అయితే మనకు అనుకోవచ్చు. ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వనట్టయితే ఉన్నటువంటి 3 పదవులని
వేరే వాళ్ళకి ఇచ్చి ఫిల్ చేసినట్టయితే ఖచ్చితంగా మునుగోడులో మళ్ళీ మరోసారి ఏమైనా బైపోల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా, లేకపోతే అధిష్టానం ఏమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇప్పటికైనా బుజ్జగిస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందనేది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని రాజగోపాల్ రెడ్డి పైన తీసుకుంటుంది, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఏమైనా మరి అధిష్టానం ఏమైనా సీరియస్ గా తీసుకుంటుందా, ఆయనకి ఏమైనా నోటీసులు ఇస్తుందా, సంజాషి ఇవ్వమని చెప్పేసి ఏమైనా నోటీసులు ఇస్తుందా లేదనేది మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి.